నేను ఈ మండల వాసినే, అల్లూరు మండల వాసిని. మీ అందరి యొక్క ఆశీర్వాదాలతో గతంలో శాసనసభ్యుడిగా కూడా ఇక్కడ పనిచేస్తున్నాను. అందువల్ల ఇక్కడ ఉండేటువంటి నా సొంత మండలం, అందులో ఎమ్మెల్యేగా ఉండాను కాబట్టి అందరూ కూడా సుపరిచితులే. ఈరోజు మన ప్రతాప్ రెడ్డి గారు, నేను ఆ రోజు ఆయన ఒక పార్టీలో ఉన్నారు, నేను ఒక పార్టీలో ఉన్నా. కానీ ఏ రోజు కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నా, ఆయన ప్రతిపక్షంలో ఉన్నా, ఆయన ఎమ్మెల్యేగా నేను ప్రతిపక్షంలో ఉన్నా, ఏ రోజు కూడా వివాదాలకి మేము పోకుండా మన కావలి నియోజకవర్గ అభివృద్ధి కోసమే మేము ఎప్పుడు కూడా పరితపించాము తప్పితే మా స్వలాభానికి ఎప్పుడు కూడా మేము ప్రయత్నించలేదని చెప్పి కూడా మీ అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ ఆసరా కార్యక్రమం ద్వారా మహిళా సాధికారత మెరుగుపడి అక్క చెల్లెల యొక్క ఆర్థిక పురోగతి సాధించడానికి కోసంగా ఈ స్వయం సహాయ సంఘాలని ఏర్పాటు చేసి, గతంలో ఈ సహాయ సంఘాల ద్వారానే అభివృద్ధి చెందామనేటువంటి పరిస్థితుల్లో 2019లో మాటలు చెప్పినటువంటి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా 25,561 కోట్ల రూపాయల అక్క చెల్లెమ్మలకి బ్యాంకుల్లో వాళ్ళ రుణగ్రస్తులు చేసి వెళ్ళిపోతే, కానీ మాట చెప్పిన ప్రకారం జగన్మోహన్ ఈరోజు ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా, రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకు ఆర్థిక వనరులు కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. మళ్ళీ నెల నెల ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలుపరచాలి. నెల నెల మన అక్క చెల్లెమ్మల బ్యాంకు ఖాతాల్లో డైరెక్ట్గా ఈ 5 సంవత్సరాల్లో ఒక్కొక్కరి 3 లక్షలు 4 లక్షల రూపాయలు మీ అకౌంట్లో జమ అయినటువంటి పరిస్థితి కూడా మీకు తెలుసు. ఇన్నింటినీ కూడా కార్యక్రమాలను ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగిస్తూ అక్క చెల్లెమ్మలకి ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈ 4వ విడతతో సంపూర్తిగా మిమ్మల్ని రుణగ్రస్తులు చేసినటువంటి చంద్రబాబు ఆ రోజైతే, ఈరోజు అందరం కూడా మనందరం కూడా రుణ విముక్తులు చేసినటువంటి పెద్దలు మన జననేత జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి కూడా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటాం. గతంలో కూడా చూసాం, నేను ఆ ప్రభుత్వంలో ఉండేను. ఇక్కడ జగనన్న ఆశీర్వాదాలతో మీ అందరి అక్క చెల్లెల ఆశీర్వాదాలతో ఈరోజు రాజ్యసభలో ఎంపీగా ఉన్నాను. గతంలో జన్మభూమి కమిటీలు అనేవి ఉండే. జన్మభూమి కమిటీలో ప్రతి పల్లికో జన్మభూమి కమిటీ పెట్టి మేము ఎమ్మెల్యేగా ఉన్నా కూడా మా మాట కూడా ఎరకుండా వాళ్ళ స్థానిక రాజకీయాలకు పెద్దపీట వేసి నిజమైనటువంటి అర్హులకి సంక్షేమ పథకాలు అందడానికి కూడా ఇబ్బంది పెట్టి వాళ్ళకి దక్కకుండా చేసినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో ఉంటే, ఈరోజు ఇందాక కృష్ణన్ చెప్పినట్టు మాకు లంచాలు కూడా లేవు. అంతా కూడా ఈరోజు మాకు అసలు ఎటువంటి ప్రాధాన్యత లేకుండా జగనన్న నేరుగా అక్క చెల్లెమ్మలకే వాళ్ళ బ్యాంకు ఖాతాలో జమ చేసే విధంగా వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేసి ఈరోజు గత 58 నెలల్లో 2,54,000 కోట్ల రూపాయలు ఎవ్వరు కూడా ఊహించుకోలేనటువంటి విషయం. ఇది డైరెక్టే మీ బ్యాంక్ ఖాతాలో పడినటువంటి మొత్తం ఇది. అది కాకుండా పరోక్షంగా ఇంకొక 3 లక్షల కోట్ల రూపాయలు రకరకాల పథకాల ద్వారా మనందరికీ అయితే రైతు రుణమాఫీ కావచ్చు, ఇంకొకటి కానీ వాటన్నిటి ద్వారా మొత్తం మీద 5 లక్షల చిల్లర కోట్ల రూపాయలు ఈ 58 నెలల్లో మనందరూ కూడా అందినటువంటి వాస్తవ పరిస్థితి మీరు అందరూ కూడా గమనించాలని తెలియజేసుకుంటా ఉన్నాం.